హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో లాయిడ్ రిఫ్రిజిరేటర్ గురించి అన్బాక్సింగ్ సంబంధించిన వీడియో చూద్దాం. బేసిక్గా ఇది ఊర్లో, ఇక్కడ కాదు, హైదరాబాద్లో కాదు, ఊర్లో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసాము. సో ఇది మనము యూట్యూబ్లో కూడా ఎక్కడ ఏమీ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, దీని గురించి అన్బాక్సింగ్ వీడియోస్ కూడా లేవు. సో అందుకే అదే రీజన్ నేను ఈ వీడియో పెట్టడానికి. సో దీని కాస్ట్ అయితే ఎంఆర్పి 41,000 ఉన్నది. సో ఇదైతే 240 లీటర్స్. ఈ హ్యావెల్స్ బ్రాండ్లో రిఫ్రిజిరేటర్స్ 2-3 మోడల్సే ఉన్నాయి, ఎక్కువ మోడల్స్ కూడా ఇవ్వలేదు. సో ఇదైతే 3 స్టార్ రేటింగ్. దీంట్లో డబల్ డోర్లో మోస్ట్లీ 3 స్టారే ఉంటుంది, 5 స్టార్ ఉండదు. అన్ని బ్రాండ్లలో ఉన్నా కానీ 1-2 ఉంటుంది, అది కూడా ల్యాక్స్లో ఉంటుంది. 1 lakh అబౌవ్ ఉంటుంది మోస్ట్లీ 5 స్టార్ అయితే. సో ఇది ట్రై చేస్తున్నారు తీయడానికైతే, ఫుల్లీ ప్రొటెక్టెడ్గానే వచ్చింది. సో మేము ఏంటంటే మోస్ట్లీ హ్యావెల్స్ బ్రాండే యూజ్ చేస్తాం. ఇంట్లో ఏసీ కూడా చాలా రోజుల నుంచి లాయిడ్దే. సో అందుకే మేము వాషింగ్ మిషన్ కూడా లాయిడే. సో ఈ ఫ్రిడ్జ్ కూడా లాయిడే తీసుకుందామని డిసైడ్ అయిపోయినాం. మోస్ట్లీ అందరు శాంసంగ్, వర్ల్పూల్ అన్నీ ఉంటాయి, కానీ మేము ఎలాంటి రివ్యూ కూడా చూడలేదు. జస్ట్ బ్రాండ్ బేస్ చేసుకునే ఈ ఫ్రిడ్జ్ అయితే కొన్నాం. చూద్దాం ఎట్లా ఉందనేది. దీన్ని చూడ్డానికైతే అంత బాగానే ఉంది. ఫ్లిప్కార్ట్స్ రూల్స్ అన్నీ మారినాయి. ఏదైనా డెంట్స్ వచ్చినా ఏదో వచ్చినా కానీ ఇమీడియట్ రిప్లేస్మెంట్ అయితే లేదు. ఇప్పుడు ఒక్కసారి అతను అన్నీ ఓపెన్ చేసి ఫోటో తీసుకొని మనం ఓటీపీ చెప్పినామంటే ఇక అంతే. ఇక తర్వాత మనకు డెంట్ కనిపించినా లేకపోతే లోపల ఏదైనా పని చేయకపోయినా మళ్ళీ ఎవరో సర్వీస్ బుక్ చేసి వాళ్ళే చేయాలి. ఇమ్మీడియట్ రిప్లేస్మెంట్ కానీ ఏం ఉండదు. ఓకేనా? సో ఆయనైతే ఫోటో తీసుకొని అన్ని ఫోటోలు తీసుకొని ఓటీపీ అడిగిండు అనుకో, కథం, క్లోజ్. సో ఇదైతే బ్యాక్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ వచ్చేసి అయితే వెరీ సింపుల్గా ఉంది. పైన లాయిడ్ బ్యాడ్జింగ్ ఉంది, ఇక్కడేమో హ్యావెల్స్ బ్రాండ్ అని బ్యాడ్జింగ్ ఉంది, కిందేమో 3 స్టార్ అని ఉంది. వెరీ సింపుల్గా ఉంది. ఇది లాయిడ్ 10 years వారంటీ. ప్రతిదాని 10 years వారంటీ వస్తుంది. ఇదేం స్పెషల్ ఏం లేదు. హోమ్ ఇన్వర్టర్ కనెక్ట్ చేసుకోవచ్చు. అన్ని ఫ్రిడ్జ్ లాగానే అది కూడా ఇంట్లో ఇన్వర్టర్ ఉంటుంది కదా, ఆ ఇన్వర్టర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అని ఉంది. ఇక్కడ ఏదో బార్కోడ్ ఉన్నది, ఏదో సీరియల్ నెంబర్ అనుకుంటా. సో ఇది ఫ్రంట్ వ్యూ అయితే ఇట్లా ఉంది. ఇది లోపల వ్యూ. కొత్తది కదా, మంచిగానే అనిపిస్తుంది. వెరీ సింపుల్గా ఉంది. మాకు కూడా కావాల్సింది అదే. డాడీ వాళ్ళకి ఇంట్లో మరీ ఆప్షన్స్ ఎక్కువ ఉండడం, అది మార్చడం ఇది మార్చడం అంటే ఏమి ఉండదు. ఇది కన్వర్టబుల్ మోడలే. పైన ఐస్ ట్రే వచ్చింది. సో ఇదైతే ఐస్ ట్రే. అన్నిట్లాగానే నార్మల్గా అన్ని ఫ్రిడ్జెస్కి ఎట్లుంటుందో ఇది కూడా అంతే ఉంది. సైజు ఒకటైతే నార్మల్గా కొంచెం పెద్దగా అనిపిస్తుంది అన్నిటి దానికంటే. సో ఇదైతే కన్వర్టబుల్ మోడల్. పైకి అంటేనేమో మొత్తం ఫ్రిడ్జ్ అయిపోతుంది, కూలింగ్ తక్కువ వస్తుంది. ఇట్లా ఆ వెంట్ క్లోజ్ చేస్తుంటే ఆన్ ఆఫ్ బటన్. ఇది మాన్యువల్గా ఇచ్చిండు. యాక్చువల్గా కొన్ని ఆప్షన్లు ఏంటంటే ఇట్లా బటన్స్ ఇస్తాడు. ఇక్కడ ఫ్రీజర్ మ్యాక్స్ అని ఉంది, నార్మల్ ఉంది, రిఫ్రిజిరేటర్ మ్యాక్స్ అని ఉంది. ఫ్రీజర్ మ్యాక్స్ అంటే కంప్లీట్ ఐస్ అయిపోతుంది, మిడిల్లో పెడితే నార్మల్. రిఫ్రిజిరేటర్ మ్యాక్స్ అంటే ఇంకా తక్కువ ఉంటుంది అన్నట్టు. సో అంత ఫ్రిడ్జ్ లాగా అయిపోతుంది అన్నమాట. అది అయితే సైడ్ వ్యూ డోర్కి మంచిగా స్పేషియస్గానే ఉంది ప్లేస్ అయితే. సో ఇది పైన వ్యూ వచ్చేసి కలర్ కూడా అంత సింపుల్గానే ఉంది. సో ఇప్పుడైతే కిందిది ఒకసారి ఓపెన్ చేద్దాము. కింద రబ్బర్ కానీ బాగానే ఉంది. ఇదేమో ఎగ్స్ అన్నిట్లాగానే వస్తుంది, నథింగ్ స్పెషల్. సో నీట్గానే ఉంది. కింద మాన్యువల్ ఒకటి ఇచ్చిండ్రు, లాయిడ్ మాన్యువల్. దీంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఏంది దాని కథ, స్టోర్ ఎంత దానిలో ఉంటుంది, అది పెద్ద అవసరం లేదు ఇప్పుడు మనకు. కింద అయితే ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే కింద వెజిటేబుల్ బాక్స్ ఉంటుంది కాబట్టి కింద ఇవ్వలేదు. సో ఇదైతే వెజిటేబుల్ బాక్స్, చాలా పెద్దగా ఉన్నది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉన్నది దాదాపు. ఒకసారి బయటకైతే తీసి చూద్దాము. ఒకసారి ఈ వ్యూలో చూస్తే ఎంత పెద్దగా ఉన్నది అనేది అర్థమవుతుంది. మధ్యలో ఒకటి పార్టిషన్ లాగా ఇచ్చిండు, అది ఎందుకు అనేది తెలియదు, కానీ డిఫరెంట్గా కొత్త పార్టిషన్ లాగా అయితే. ఓకే, దీని మీద ఫ్రెష్ లాక్ మెగా బాక్స్ అని అయితే రాసి ఇచ్చిండు. ఓకే, ఇట్లా ఉంది లోపల ఫ్రిడ్జ్ అయితే. వెనకాల సో ఇది కంప్రెషర్ వెనకాల ఉంటుంది కాబట్టి ఆ మాత్రం ఉంటుంది కొంచెం ముందుకు. షెల్ఫ్స్ అయితే 1 2 3
ఉన్నాయి, దీంతో ఇంకోటి 4 ఉన్నాయి మొత్తం. ఓకే, బాగానే ఉన్నది. ఇక్కడ ఏదో కొత్తగా మోడల్ వెరైటీగా ఇచ్చిండు, లో మిడ్ హై అని. ఏంటంటే ఈ కూల్నెస్ అనేది లోపలికి ఎంత పోవాలనేది కొన్ని ఆప్షన్స్ ఇచ్చిండు. అది ఎంతవరకు వర్కౌట్ అయితే నాకు తెలియదు, కానీ కొద్దిగా డిజైన్ కూడా పైన డిఫరెంట్గా ఇచ్చిండు. ఇది లైటింగ్, అది అన్నీ మనకు తెలిసిందే. సో ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ ఒక నాబ్ అవుతుంది, ఇది సెట్టింగ్ అనుకుంటా. ఇది ఫ్రిడ్జ్కి సంబంధించిన సెట్టింగ్. ఇది 5 నెంబర్ వరకు ఉంది. పైన అదేది కూలింగ్ వెంట్స్ ఉన్నాయి, దాని నుంచే కూలింగ్ వస్తుంది. సో ఇది ఒకటి పెద్దగా ఉంది కూలింగ్ది. సో ఇక్కడ కొంచెం టెంపరేచర్ కంట్రోల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నార్మల్ ఎట్లా, ఫ్రీజర్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి ఏందనేది స్టాండర్డ్గానే ఉంది, ఈ బోల్ట్స్ కానీ ఇవి కానీ. సో క్లోజ్ చేస్తే సౌండ్ అంతేం లేదు. సో ఇదైతే బ్యాక్ వ్యూయే కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నది, ఎందుకంటే కొద్దిగా ఫ్లాట్ ఇవ్వకుండా నార్మల్గా ఇట్లా డిఫరెంట్ కర్వ్ ఇచ్చిండు. ఇంకోటి పానాసోనిక్ ఇచ్చిండు. హ్యావెల్స్లో ఎప్పుడు కానీ కిర్లోస్కర్ ఇస్తాడు, ఇప్పుడు ఎందుకో మరి పానాసోనిక్ చేంజ్ చేసిర్రు. అయినా ఏదైనా 10 ఇయర్సే, పెద్ద డిసప్పాయింట్ ఏం లేదు, కానీ కిర్లోస్కర్ ఇస్తే బాగుండేది. సో ఇదైతే వాటర్ వచ్చేసి దీనిలో పడతాయి. దీనిలో డిఫరెంట్గా ఏంటంటే మన గీజర్లో ఎలిమెంట్ ఉంటుంది కదా, ఎలిమెంట్ టైప్ ఇక్కడ ఇచ్చిండు. దీంట్లో వాటర్ పడంగానే ఇది హీట్ ఉన్నది, వాటర్ నిండిపోతున్నాయి, ఆటోమేటిక్గా డ్రై అయిపోతుంది. మోస్ట్లీ అన్నిట్లో ఉండొచ్చు, నాకు తెలియదు ఆప్షన్ కొత్తగా అయితే. ఇదైతే నేను కొత్తగా చూస్తున్నా. సో దీని మీద కూడా 10 ఇయర్స్ వారంటీ అని అయితే రాసింది. సో వెనకాల అయితే కొంచెం వార్నింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రాసింది. ఇదంతా కంప్లీట్గా అల్యూమినియం అనుకుంటున్నా. వైర్ కూడా బాగానే పొడుగున్నది, చూస్తే అర్థమవుతుంది. పైన ఇచ్చిండు, పైన ఇస్తే ఏంటంటే మనకు మోస్ట్లీ ప్లగ్స్ అన్నీ పైనే ఉంటాయి కదా, కొన్నిటి కింద కంప్రెషన్ నుంచి వైర్ ఇస్తాడు. దీనికి కొంచెం తెలివిగా ఆలోచించి పైన ఇచ్చిండు. సో ఓవరాల్గా అయితే ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. కొంచెం ఏసీ కింద అవుతుంది కాబట్టి కూలింగ్, ఏసీ పర్ఫార్మెన్స్ తగ్గుతుందని చెప్పిండు, కానీ ఇక్కడ మాకు ఛాయిస్ లేదు, చాలా చిన్నగా ఉంటుంది ఇల్లు. సో ఇక్కడైతే పెట్టేస్తున్నాం. ఒక 6-7 అవర్స్ తర్వాత ఆన్ చేయమని చెప్పుండే ఫ్రిడ్జ్ అయితే, ఎందుకంటే అక్కడ నుంచి తీసుకొచ్చినప్పుడు కంప్రెషర్లో ఆయిల్ అది గ్యాస్ కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పుండే. సో మేము ఒక 6-7 అవర్స్ తర్వాత ఆన్ చేసినాం. ఇదైతే లైటింగ్, ఎల్ఈడి లైట్ ఇచ్చిండు. లైటింగ్ కూడా ఓకే, మరీ ఎక్కువ లేదు తక్కువ లేదు, మంచిగానే ఉన్నది. సో ఫ్రీజర్ పార్ట్లో ఆన్ చేసినాక మాత్రం దీనిలో నుంచి కూల్ ఎయిర్ ఫాస్ట్గానే వస్తుంది, వెరీ సైలెంట్గా వర్క్ చేస్తుంది. గాలి కూడా మస్తు ఫాస్ట్ వస్తుంది, చల్లగా వస్తుంది బయటికి ఇది. సో ఫైనల్గా అయితే దీని కాస్ట్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది ఏంటంటే రిజెక్ట్ అయిపోయింది. ఇదేంది మనం ఎక్స్చేంజ్ పెట్టినాం, ఓల్డ్ ఫ్రిడ్జ్ ఒకటి ఉండే అది రిజెక్ట్ అయిపోయింది. ఆ రిజెక్ట్ కావడం వల్ల నేను 2300 క్యాష్ కట్టిన. ఆ 2300 ప్లస్ డిస్కౌంట్ అన్ని పోను 19,100 పడ్డది. అరౌండ్ ఇది ఇప్పుడు ప్రజెంట్ నేను వీడియో రికార్డ్ చేసే టైంకి దాదాపు 25,000 ఉన్నది దీని ప్రైస్. మేము ఏంటంటే వింటర్లోనే తీసుకున్నాం, ఎందుకంటే వచ్చేది సమ్మర్ కాబట్టి మళ్ళీ రేట్లు పెరగగల అని ముందే తీసుకున్నాం, అందుకే ఆ రేటు పడ్డది. కానీ ఇప్పుడు ఆ రేట్లో పడట్లేదు, దాదాపు 27,000 ఉన్నది సెల్లింగ్ ప్రైస్, ఆఫ్టర్ డిస్కౌంట్ ఒక 25,000 అని. ఇదైతే ఓల్డ్ ఫ్రిడ్జ్, ఇదే రిజెక్ట్ అయిన ఫ్రిడ్జ్, ఎందుకంటే రస్ట్ వచ్చిందని అదని ఏదైనా స్టోరీలు చెప్పి రిజెక్ట్ చేసిండు. మోస్ట్లీ అందరి రిజెక్ట్ చేస్తాడు, ఫ్లిప్కార్ట్లో దాదాపు ఎవరు తీసుకోడు. కాబట్టి ఇది ఫుల్ వర్కింగ్ కండిషన్ అయినప్పటికీ తీసుకోలేదు, నో ప్రాబ్లం, బయట అమ్మేసే పోతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వీడియోని. ఈ ఫ్రిడ్జ్ కూడా తీసుకోవచ్చు, 100% తీసుకోవచ్చు, బ్రాండెడ్. సో ట్రై చేయండి, లేదు కాదు అంటే నార్మల్గా ఎల్జీ అవి అన్నీ బాగానే ఉంటాయి, అన్ని ఫ్రిడ్జ్లు మోస్ట్లీ సేమే ఉంటాయి. సో అది థ్యాంక్ యూ.